తెలంగాణ రాష్ట్రంలో పాత పద్ధతిలో సర్పంచ్ ఎన్నికలు నిర్వహించడానికి ప్రభుత్వం సిద్ధమవుతుంది. ఇదే సందర్భంలో మాజీ సర్పంచ్లు అయితే మాత్రం మా యొక్క బిల్లులు ఇంకా పెండింగ్లో ఉన్నాయి, మా పరిస్థితి ఏంటని కూడా వాళ్ళు ప్రశ్నించే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు ఒకవైపు ఎన్నికలు సిద్ధమవుతున్న వేళ మేము కార్యాచరణ చేయబోతున్నాము అంటూ డెడ్లైన్ విధించడానికి కూడా సర్పంచ్ల సంఘం కూడా సిద్ధమవుతుంది. మరి వాస్తవానికి సర్పంచ్ల పరిస్థితులు ఏంటి, అప్పుడు ఎలాంటి సమస్యలు ఉన్నాయి, ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లే క్రమంలో వాళ్ళకు వచ్చిన వివరణ ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు తెలంగాణ రాష్ట్ర సర్పంచ్ల సంఘం అధ్యక్షులు యాదయ్య గౌడ్ గారు ఉన్నారు, మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే. ఏం చెప్తున్నారు? ఒకవైపు ప్రభుత్వం సిద్ధమవుతుంది ఎన్నికలు నిర్వహించడానికి, ఇదే సందర్భంలో మీ సంఘం యొక్క డిమాండ్ ఏంటి? మేము ప్రధానంగా మాకు రావలసిన 531 కోటి రూపాయలు మాకు బకాయి ఉంది, ఆ బకాయి తీర్చమని అడుగుతున్నాం. ఈ ప్రభుత్వం ఏర్పడ్డ సంధి 23 నెలలుగా మేము మంత్రులకు, ఎమ్మెల్యేలకు, అదే ముఖ్యమంత్రి గారికి అనేక సార్లు వినతిపత్రాల ద్వారా, అదేవిధంగా ఆందోళన ద్వారా అనేక సార్లు ప్రభుత్వానికి తెలియజేసిన కనీసం స్పందన లేదు. ఈ స్పందన లేదు, ఈ ప్రభుత్వం పట్టించుకుంటలేదని కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక సర్పంచులు లాస్ట్కు గవర్నర్ దగ్గరికి కూడా పోయే పరిస్థితి కల్పించింది ఈ ప్రభుత్వం. ఆ గవర్నర్కు చెప్పిన 1 నెలల్లో మీ బిల్లులు ఇస్తామని చెప్పిన ఈ ప్రభుత్వం ఇప్పటిదాకా మాకు చెల్లించలేదు. ఈ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు, మా బిల్లులు ఇస్తలేదు అనే దాని మీద జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి దగ్గర మేము మొక్కులు చెల్లించుకుంటేందుకు మేము సర్పంచ్లం అంతా పోయి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక కనువింపు కలగాలి, మాకు గ్రామాలకు అభివృద్ధి పనులు చేసిన వాళ్ళు మాకు బిల్లులు ఇవ్వాలనేది మొక్కులు చెల్లిస్తానికి పోతే కూడా అక్కడ అక్రమ అరెస్టులు చేస్తారు. మేము బిల్లులు అడిగినప్పుడల్లా మమ్మల్ని తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో కూర్చోబెడుతున్నారు. మేము గ్రామాలలో అభివృద్ధి పనులు చేసిన ఎట్లా ఉన్నాయంటే దేశంలోనే 20 అవార్డులు ఎంపిక చేస్తే 19 అవార్డులు తెలంగాణ రాష్ట్రం తెచ్చిన ఘనత మేము. ప్రతి పల్లెకు పోతే పల్లె ప్రకృతి వనాలు కనపడతాయి, ప్రతి పల్లెకు పోతే ట్రాక్టర్ కనపడుతుంది, ప్రతి పల్లెకు పోతే క్రీడా ప్రాంగణం కనపడుతుంది, ప్రతి పల్లెకు పోతే ఒక రైతు వేదికలు కనపడతాయి. అనేక రకాలుగా దేశంలోనే ఏ గ్రామంలో చూసినా అన్ని గ్రామాలలో అభివృద్ధి పనులైన ఘనత మేము అడుగుతున్నాం. మేము న్యాయంగా మాకు రావాల్సిన పెండింగ్ బిల్లులు ఇవ్వమంటున్నాం. ఏఈడిఈలతోని చెక్ మేజర్ చేస్తున్న బిల్లులే ఉన్నాయి. మాకు ఏమన్నా అవకతవకలు ఉన్నా బిల్లులు ఆపండి, ఆధారాలు లేని బిల్లులు ఆపండి. మాకు క్లియర్గా ఎంబీ రికార్డులు అయ్యి ఏఈడిలతోనైనా చెక్ మేజర్లు అయినాయి. స్టేట్ ఫైనాన్స్ నుంచి వెళ్ళి ఇప్పటిదాకా ఈ ప్రభుత్వం 23 నెలలు అవుతుందో ఒక్క గ్రామ పంచాయతీలో కూడా బిల్లులు ఇవ్వలేదు. అదేవిధంగా మేము గ్రామ పంచాయతీల సెక్రటరీ దగ్గరికి పోతే ఇప్పటికే మేము సెక్రటరీలను కూడా మేము గ్రామాల్లో అభివృద్ధి పనులకే ఉపయోగిస్తున్నాం, మాకు కూడా బిల్లులు ఇస్తలేవని వాళ్ళు చెప్పే పరిస్థితి ఉన్నది. ఇప్పటికీ కొంతమంది సర్పంచులు అనేక మంది ఆత్మహత్యలు చేసుకురు, చనిపోతురు. కానీ మరి వారి మరణాలు ఇలా పట్టనట్టు ఇది ప్రజాప్రభుత్వం అంటారు, ప్రజాపాలన అంటారు, మరి స్థానిక సంస్థల ఎన్నికలకు పోతున్నామంటారు, నగరాన మోగిందంటారు. మరి మా బిల్లుల సంగతి ఏంది? మా బిల్లుల సంగతి తేల్చామని ప్రభుత్వానికి అనేక సార్లు విన్నపించినప్పుడు ఎవరెవరిని కలిసారు? ప్రభుత్వంలో ఉన్న వాళ్ళని కలిసినప్పుడు మీరు వినతి కూడా ఇచ్చినప్పుడు కూడా వాళ్ళ నుండి వచ్చిన స్పందన ఏంటి? ఎప్పుడు చూసినా పంచాయతీరాజ్ మినిస్టరు 5 సార్లు ఇచ్చినప్పుడు 5 సార్లు మీ బిల్లులు త్వరలో ఇస్తామని చెప్పారు. అదేవిధంగా ముఖ్యమంత్రిని గారిని 2 సార్లు కలిసినప్పుడు ఆయన కూడా మీ బిల్లులు ఇస్తామని చెప్పిండు. అదేవిధంగా ఇస్తామంటారు కానీ స్పష్టత లేకుండా అయిపోయింది. అదేవిధంగా పొన్నం ప్రభాకర్ అన్న గారిని కలిసినాం, మంత్రిని కొమ్మిలేటి శ్రీనివాసరెడ్డిని కలిసినాం, అనేక రకాలుగా కలిసినాం. కొంతమంది సర్పంచులకు బిల్లులు ఇవ్వమంటే ఇస్తలేరు కానీ బడా కాంట్రాక్టర్లకు మాత్రం బిల్లులు ఇస్తారు. ఎందుకు ఇస్తారు అని మేము ఆరాధిస్తే ఆడ 10% నుంచి 20% కమిషన్లు ఇచ్చిన వాళ్ళకు, ఆ కమిషన్లు ఇచ్చిన వాళ్ళకు ఆ బిల్లులు పెద్ద కాంట్రాక్టర్లకు ఇస్తారు. వాళ్ళ సర్పంచులు వీళ్ళు మాకు కమిషన్లు ఇవ్వలేరని ఇలా బిల్లులు ఆపుతారని మేము లాస్ట్కి ఈ ప్రభుత్వం పైన కంప్లైంట్ సిబిఐ వాళ్ళకు కూడా మేము వినతిపత్రం ఇచ్చినాం. ఇట్లా అవినీతికి అక్రమాలకు ఈ ఫైనాన్స్ కమిషనర్ దాంట్లో పాల్పడుతున్నారు, వాళ్ళ దాని మీద చర్య తీసుకోవాలని ప్రభుత్వం మీద కూడా మేము వినతిపత్రాలు ఇచ్చే పరిస్థితి వచ్చింది. కానీ మా బిల్లులు అయితే ఇప్పటిదాకా ఇవ్వలేదు. ఏమైనా ప్రకటనలు చేస్తారు, సర్పంచుల గ్రామ పంచాయతీలకు నిధులు ఇస్తున్నాం, పెండింగ్ బిల్లులు ఇస్తున్నాం అని చెప్తారు. ఎప్పుడు ఇచ్చినప్పుడల్లా ఇవి ప్రకటనలకే పరిమితం అవుతున్నాయి కానీ అకౌంట్లో రూపాయి పడతలేదు. మాకు ఇచ్చిన అప్పుల వాళ్ళు వచ్చి మా మీద డిమాండ్ చేసుడు, మా పైసలు చెల్లించామని మాకు ఇంకా వాళ్ళ రకంగా వేధింపులకు గురి అయ్యే పరిస్థితి ఉన్నది. మొన్నటికి మొన్న చూస్తే ఈ ప్రభుత్వము 158 కోట్లు రిలీజ్ చేసిన అన్నది, ఏ ఒక్కటి కూడా గ్రామ పంచాయతీకి రూపాయి రిలీజ్ చేయలేదు. అది ఏంటంటే ఎస్డిఎఫ్ అనే దాని మీద
స్టేట్ డెవలప్మెంట్ ఫండ్ అనేది చేసిన కాంట్రాక్టర్లు, చిన్న కాంట్రాక్టర్లు, అది కూడా కమిషన్ ఇచ్చిన వాళ్ళకే ఆ పైసలు రిలీజ్ చేసిరు. ఇప్పటికి రూపాయి చేయలేదు. మేము ఈ సమాచార హక్కు చట్టం కింద పెట్టుకున్నాం. 531 కోట్లు మాకు బాకీ ఉన్నదని చెప్పినాం. మేము లాస్ట్కు ఈ రాష్ట్రంలో మానవ హక్కుల కమిషనర్ని ఆశ్రయించే పరిస్థితికి వచ్చింది. మానవ హక్కుల కమిషనర్ కాడికి మా సర్పంచులు ఆత్మహత్యలు చేసుకుంటారు. ఈ ఆత్మహత్యల మీద కూడా సుమోటంగా ఈ ప్రభుత్వం పైన కేసు నమోదు చేయాలనే పరిస్థితిలో సర్పంచులకు తీసుకొచ్చిన ఈ ప్రభుత్వం ఇప్పటికైనా ఈ ప్రభుత్వం వింటలేదు. మేము అంటున్నాం, ఈ 30 తారీఖు వరకు మా పైసలు చెల్లించకపోతే 1 తారీఖు నాడు వీళ్ళు పెట్టే ప్రజాపాలన వారోత్సవాలలో మేము నిరసనలు తెలుపుతాం, మేము ఆందోళన కార్యక్రమాలు దిగుతాం అనేది ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. మా బిల్లులు మాకు చెల్లించాలి, లేని ఎడల మీ నిరసనలకు ఆందోళనలకు గురికాక తప్పదు. మా పైసలు ఇవ్వకపోతే మీ కాంగ్రెస్ పార్టీకి స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి బిల్లులు రావాల్సిన సర్పంచ్ ఓటు వేయొద్దని చెప్పే పరిస్థితి మీ ప్రభుత్వం కల్పించుకోవద్దని మేము చెప్తున్నాం. ఎందుకు పెండింగ్లో పెట్టాల్సిన అవసరం ఎందుకు వస్తుంది? ఎందుకు మీరు ఇన్నిసార్లు వినతి చెప్పినా కానీ, ఇన్నిసార్లు విన్నవించినా కానీ ఎందుకు ఈ ఆలస్యం జరుగుతుంది? ఎక్కడ ఏం సమస్య జరుగుతుంది? ప్రతి పల్లెకు పోతే కేసీఆర్ హయాంలో చేసిన పనులు గుర్తుకొస్తున్నాయి వాళ్ళకు. అంటే కేసీఆర్ ఆనవాళ్ళు ఉండొద్దు అనే దాని మీద వారి మీద కక్ష మా గ్రామ పంచాయతీల సర్పంచ్ల మీద తీస్తున్నారు. మేము సర్పంచ్లు అనేది ఇండిపెండెంట్గా ఉంటుంది. మా ఇండిపెండెంట్గా మేము ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వ ఆదేశాల ప్రకారమే మేము పనులు చేసేటోళ్ళం. ఆ ప్రభుత్వ అధికారుల ఆదేశాల ప్రకారం పని చేసేటోళ్ళం. మా మీద కక్ష సాధింపు చేస్తే ఏమొస్తుంది? బీఆర్ఎస్ పార్టీ హయాంలో బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్లను ఒక ముద్ర వేసి మమ్మల్ని ఇంకా మీరు దూరం చేసుకుంటున్న పరిస్థితి కల్పిస్తుంది. ఇప్పటికైనా మీ పార్టీలో అనుబంధంగా ఉన్న సర్పంచులు కూడా వారు గులిగి ఏమంటారు చూడు, మీరు పార్టీలో చేర్చుకుంటే బిల్లులు వస్తాయనే దాని మీద వచ్చిర్రు. వాళ్ళకు కూడా బిల్లులు ఇవ్వకపోయే వరకల్లా ఈ వద్దురా నాయన ఈ రేవంత్ రెడ్డి పాలన బాగాలేదనే పరిస్థితికి వాళ్ళు తీసుకొస్తారు. కాబట్టి ఇప్పటికీ ప్రభుత్వం గ్రహించి మీరు ప్రజాపాలన అంటుర్రు, ప్రజాప్రభుత్వం అంటుర్రు, మేము ప్రజలకు సేవ చేసిన వాళ్ళం, మేము మా లాంటి బిల్లులు ఇవ్వాలి, మాకు ఇచ్చి న్యాయం చేయాలి. కానీ ఇంకా ముందు కూడా సర్పంచ్ అంటే వద్దురా నాయన గ్రామాల్లో అనే పరిస్థితి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కల్పిస్తున్నట్టు కనపడుతుంది. అలాంటి ఆలోచనను విరమించుకొని మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం. సో మరికొద్ది రోజుల్లో సర్పంచ్ ఎన్నికలు ఉండబోతున్నాయి, దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. ఇలాంటి సందర్భంలో పోటీ చేసే అభ్యర్థులు ఎలా ఉండాల్సిన అవసరం ఉంది? మీ యొక్క అనుభవాలను దృష్టిలో చూస్తే మాత్రం వాళ్ళు ఎలా ప్రిపేర్ అయి ఉండాలి, ఏ రకంగా జాగ్రత్తలు పడితే మాత్రం వాళ్ళు కొంచెం నిలదొక్కునే అవకాశం ఉంటుంది? ఇప్పటికీ 23 నెలలు అవుతున్నది. గ్రామ పంచాయతీలలో ఒక సర్పంచ్ లేడు. అదేవిధంగా మండలాలకు పోతే ఎంపీపీ లేరు, ఎంపీటీసీ లేరు. అదే మున్సిపాలిటీకి పోతే మున్సిపల్ చైర్మన్ లేరు. అది జిల్లాకు పోతే జిల్లా పరిషత్ చైర్మన్ లేడు. అంటే జెడ్పీటీసీలు కూడా లేరు. ఒక ప్రజాప్రతినిధి లేకుండా పాలన ఇన్ని రోజులు కొనసాగిస్తున్నారంటే ఇప్పటికీ గ్రామాలలో ఎష్టదిష్టంగా ఉన్నది. చెత్త వేరకపోయింది. గ్రామ పంచాయతీలో కార్యదర్శులు బిల్లులు రావాలంటారు. అదేవిధంగా కేసీఆర్ హయాంలో ఇచ్చిన ట్రాక్టర్లో డీజిల్ పోయిన పరిస్థితిలో ఉన్నది. పాలన అంతా చూసి కూడా స్థానిక సంస్థల ఎన్నికలు పోతామనే దాని మీద ప్రజలు ఏమనుకుంటారంటే వీరు బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించినాకనే ఎన్నికలకు పోతుంది అనే ఆశల మీద మొన్న రిజర్వేషన్లు అనేది ప్రకటన చేసిర్రు. మీరు చేసిన రిజర్వేషన్ల మీద అంతా కూడై కూసి వాళ్ళంతా సంతోషంగా బీసీలం మేము సర్పంచ్లం ఎంతోమంది అవుతున్నాం, ఎంపీపీలం ఎంతోమంది అవుతున్నాం, జెడ్పీటీసీలు ఎంతోమంది అవుతున్నాం అనే ఆశల మీద ఉన్నారు. వాళ్ళ ఆశల మీద కూడా నువ్వు నీళ్ళు తల్లే పరిస్థితి తెచ్చినావు. ఇప్పుడు పాత పద్ధతిలో పోతామంటున్నావు. మరి పాత పద్ధతిలో ఉన్నప్పుడు పాత పద్ధతే కొనసాగించాలి. ఈ రొటీన్ పద్ధతి కూడా లేకుండా చేస్తే మా సత్తేందో చూపిస్తాం. మేము గతంలో కేసీఆర్ హయాంలో 10 సంవత్సరాలకు సర్పంచ్లకు ఒక జీవో తీసుకొచ్చిండు. ఆ జీవోని మీరు రద్దు చేసి మరి రొటీన్ పద్ధతిలో పోతా ఆ పద్ధతిలో పోతా అనేది ఇది సరైనది కాదు. ఇప్పటికీ బీసీ సంఘాలు బీసీ ప్రజలు కూడా మీ మీద మామూలుగా కోపంగా లేరు. మీరు గ్రహించుకోవాలి. వాళ్ళకి ఇచ్చిన రిజర్వేషన్లు కూడా ఇచ్చినాక పోతే స్థానిక సంస్థల ఎన్నికలు పోతే ఇన్ని రోజులు ఆగిన ఇంత గ్రామాల్లో కుంటుపడ్డదాన్ని కూడా కొంచెం మర్చిపోయే ఆలోచన ఉంటుంది. కానీ మీరు అది కాకుండా ఇది కాకుండా ఇంత బీసీలను కూడా నయవంచనకు గురి చేసి బీసీల ఓట్లను దండుకొని ముఖ్యమంత్రి అయ్యి ఇలా వాళ్ళని అన్యాయం చేస్తా అంటే వాళ్ళు కూడా ఊరుకోరు. మీరు పాతాళంలోకి మీ కాంగ్రెస్ పార్టీని పాతి పెడతందుకు బీసీలు కూడా సిద్ధమవుతారు. కాబట్టి ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారికి చెప్తున్నాం, మీరు ఇచ్చిన బీసీలకు 42% రిజర్వేషన్లు అమలుపరిచి స్థానిక సంస్థలకు ఎన్నికలు పోవాలంటే మా బిల్లులు ఇచ్చి మీరు ఎన్నికలు నిర్వహిస్తే మీది ప్రజాప్రభుత్వం అంటారు, ప్రజాపాలన అంటారు. ఇది కాబట్టి మీరు ఇప్పటికీ గ్రమించి మా 531 కోటి చెల్లించాలి, లేకపోతే నిరసనలు మీ గ్రామాల్లో ఎదురవుతాయి. ఫైనల్గా ప్రభుత్వానికి ఏం చెప్తున్నారు, అలాగే నెక్స్ట్ పోటీ చేసే అభ్యర్థులకు ఎలాంటి సూచన ఎలాంటి జాగ్రత్త కూడా చెప్పబోతున్నారు? పోటీ చేసే అభ్యర్థులను ఓట్లకు డబ్బులు ఇవ్వకండి.
నిజాయితీగా ఉండి మీరు సేవ చేయాలన్నప్పుడు ప్రభుత్వం నుంచే వచ్చే నిధులను బట్టి మీరు ప్రిపేర్ అయ్యి మీరు అభివృద్ధి పని కార్యక్రమాలు చేయాలి. కానీ మీరు అవార్డుల కోసం, పేర్ల కోసం, పేదరికంలో ఉన్న రిజర్వేషన్లో వచ్చిన సర్పంచులు అప్పులు సప్పులు చేస్తే ఈ ప్రభుత్వము మనని మరణాలు చూస్తున్నారు. ఇప్పుడే ఎంతోమంది రాష్ట్రంలో సర్పంచులు ఆత్మహత్య చేసుకున్నారు. ఆ పరిస్థితి మీరు కల్పించుకోవద్దంటే నిజాయితీగా పోటీ చేయండి, కానీ డబ్బులు వంచకండి. మీరు ఓటుకు కూడా డబ్బులు ఇవ్వద్దని మీరు సర్పంచ్గా నిజాయితీగా గ్రామాలకు సేవ చేస్తానేది యువకులు ముందుకు రావాలి. ఈ ప్రభుత్వాలు మనల్ని చంపేస్తాయి కాబట్టి అప్పులు సప్పులు చేసి మీరు అభివృద్ధి పనులు చేయొద్దని ప్రజానీకానికి కాబోయే సర్పంచులకు తెలియజేస్తున్నాం. మొత్తంగా ఇది మరికొద్ది రోజుల్లో సర్పంచ్ ఎన్నికలకు సిద్ధమవుతున్న వేళ మాజీ సర్పంచుల సంఘం అయితే మాత్రం ప్రధానంగా డిమాండ్ ఏంటంటే మాత్రం మేము చేసిన పనులకు గాను బిల్లులు ఇంకా పెండింగ్లో ఉన్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మా బిల్లులను క్లియర్ చేయాలి. అలాగే ఎన్నికలకు వెళ్ళే క్రమంలో ఇకపై తప్పకుండా మేము ఒకవేళ ప్రభుత్వం మాత్రం బిల్లుల విషయంలో కానీ ఎలాంటి స్పందన లేకపోతే మాత్రం నెక్స్ట్ వారోత్సవాలు చేస్తుంది. 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా వారోత్సవాల్లో మా నిరసన కార్యక్రమాలు ఉంటాయి. అలాగే ఈ సర్కారుకు ఓటు వేయొద్దు అంటూ కూడా ప్రజా వ్యతిరేక విధానాలను కూడా మేము అవలంబిస్తాం. ఇప్పటికైనా అర్థం చేసుకోండి, చాలామంది మాజీ సర్పంచులు ఆర్థిక భారంతో మాత్రం ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. గత సర్కారు సంబంధించిన పెండింగ్ బిల్లులు ఇంకా ఇవ్వకుండా ప్రభుత్వం అయితే మాత్రం నాంచివేత ధోరణి చేస్తుంది. ఇది సరైన విధానం కాదు. ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని వినతులు ఇచ్చినా మాత్రం ప్రభుత్వంలో స్పందన రావట్లేదు. దయచేసి ఇప్పటికైనా మాత్రం మా యొక్క పెండింగ్ బిల్లులు అయితే ఇచ్చి కొత్తగా అంటే కొత్త పాలక వర్గం కోసం ఎన్నికలు జరుపుకోండి. ఇదే సందర్భంలో పోటీ చేసే అభ్యర్థులు కూడా జాగ్రత్తగా ఉండండి. ఎక్కువగా కూడా అప్పులు చేసి ఆగం కావద్దు. ప్రభుత్వాలు కాస్త ఆలస్యంగా నిధులు ఇచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో జాగ్రత్తగా పడి ఎలాంటి ఓటుకు నోటు ఇవ్వకుండా ఎన్నికల్లో పోటీ చేయాల్సిన అవసరం ఉందంటూ కూడా తెలంగాణ రాష్ట్ర సర్పంచుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు యాదయ్య గౌడ అయితే మాత్రం స్పష్టం చేసిన సందర్భం కనిపిస్తుంది. కెనోపర్సన్ మధుసూదన్తో సతీష్ దిశ టీవీ, హైదరాబాద్.